అంతగిరే. మరి ఇక్కడ బస్ కండక్టర్ శంకర్ గాని లెక్కనే ఇంకా తాగోదు శంకర్ గారు నీళ్ళు బాగేం తెలుసా? ఓ అన్న శంకర్ గారు అంటే అందరు భయపడుతున్నారు ఎందుకే? ఆయన గురించి తెలిస్తే నువ్వు కూడా భయపడి ఉరుకుతావు. సప్పుడు ఒకటి ఇనిచివో. వాడు నా చిన్నప్పటి దోస్తే జర వాని ఇల్లు ఎక్కడుందో చెప్పరాదే. ఇట్లా చక్కగా పోయినావు అనుకో రావి చెట్టు వస్తుంది. ఆ నుంచి ఎనిమిదికి మళ్తే 3వ ఇల్లు వాంది. సరే పో పో వాని దగ్గర పోతే నీ తోలు తీసి చెప్పులు ఉట్టించుకుంటాడు. చెల్లె ఒరే చెల్లె ఇప్పుడే ఇప్పుడే వెళ్తున్నా చెల్లె మంచిగా ఉన్నారా చెల్లె? ఏదో ఇట్లున్నానే. అవును చెల్లె నేను ఊళ్ళో నుంచి రాగా కండక్టర్ శంకర్ గాని ఇల్లు ఎక్కడా అంటే అందరు భయపడుతుర్రు. అసలు వాడు ఊళ్ళో ఏం చేస్తుండు? ఇంట్లో ఉన్నాడా? డ్యూటీకి వేయిండా? నీ బావకి నౌకరు పోయింది కాదే అన్న. నౌకరు వేయిందా? ఎట్లా వేయింది? ఆడు ఏడున్నాడు? నట్టి ఇంట్లో చాప వేసుకొని వండుకున్నాడు. దా చూపిస్తా. పోంపా. అయ్యో వీడేంది ఇట్లా తయారైండు? సంవత్సరం నుంచి మందుకు బానిసైండు అన్న. ఈ ఊర్లో వీరన్న అనేటోడితోటి సోపతి కట్టి దొంగసార తయారు చేసి ఈయన బస్సులనే పట్నంలో అమ్మేటోళ్ళు. ఇంకేమున్నది? పోలీసు వాళ్ళకి తెలిసింది. వీరన్న తప్పించుకున్నాడు. ఈయన తీసుకుపోయి జైలు వేసిండు. బెయిల్ మీద బయటకు వచ్చినాక ఇగో ఇట్లా తయారైండు. ఒక్క ముక్క కూడా చక్కగా వస్తలేదు. ఈ ఆట కూడా పోయినట్టే. అన్న ఒక్క 90 మందం 70 రూపాయలు ఇయ్యరా? అదే నీకు జూకర్ వస్తుంది, ఆటకెళ్తావు, 500 రూపాయలు కూడా వస్తాయి. ఒక్క పైస లేదురా, ఇప్పటికే 2000 పోగొట్టుకున్నా. పొద్దున్న నుంచి తీర్థం పుచ్చుకోక నాలుకంతా గుంజుతుంది. ఒక్క 90 మందమి అన్న చాలు. అరే శంకర్ గా విసికించకరా, ఇక్కడ నుంచి పోరా. అబ్బా ఒక్క 90 మందమే అన్న. బ్రాండ్ షాపులు తెరిచే టైం అయింది. చెప్తే విన్నవారా? ఉన్న పైసలల్లా ఆడే దొబ్బుతున్నాడు. ఒక్క రూపాయి కూడా లేదు. పో ఇడికెళ్ళే. నా కడుపులో మందు వడని బిడ్డ, నీ సంగతి చెప్తా. అబ్బా నాలుకంతా గుంజుతుంది, ఒక్కడు దొరుకుతలేడు. నమస్తే తమ్మి. నమస్తే అన్న. కాశ్మీర్ నుంచి ఎప్పుడు వచ్చినావురా? రాత్రి వచ్చినా. బార్డర్లో మన సైనికులు మంచిగా ఉన్నారా తమ్మి? మంచిగానే ఉన్నారా? మీరు ఉన్నారనే ధైర్యంతో ఊళ్ళో అందరం మంచిగా తిని మంచిగా వంటానం రా. అయితమే కానీ ఒక 500 అప్పియరా అదురా తమ్మి, 2 రోజులలో తిరిగిస్తా. ఇలా మరి డ్యూటీకి పోలేదా అన్న? ఏదో డ్యూటీ ఊకపోతారా తమ్మి? బార్డర్లా జాగ్రత్త తమ్మి, ఏం భయపడకు, నీ వెనుక నేనున్నా. నీ అవ్వ మందు ఎంత తాగినా ఎక్కుతలేదు, అంత కలిసి మందు ఉన్నట్టున్నది. ఈ ఇల్లు ప్యాకెట్ సుబ్బిగాంది కదా. అరే సుబ్బిగా, 90కి పైసలు అడిగితే నువ్వు ఇవ్వరా? బిడ్డ నీ సంగతి చెప్తాగు. అరే సుబ్బిగా బయటికి రారా. ఏమిరా తాగబోతున్నా అలా నా ఇంటి ముందుకు వచ్చి కుక్కలా ఆడుస్తున్నావు? మరి నువ్వు చేసేదేంద్రా? నీ పక్కింటి ఎల్లి కానీ పెళ్ళని గోక్తలే వారా? అరే ఎల్లిగా బయటికి రారా, కొంపలు అంటకపోతానాయి. వద్దురా బాబో, అని పిలిచి లేనిపోని పంచాయతీలు పెట్టకు. ఏందే శంకరన్న పిలిచినావు? అరే ఎల్లిగా నువ్వు నాకు మందు పోంచినావు కదరా, ఆ విశ్వాసంతో నీకు ఒక ముచ్చట చెప్తా. ఏందన్న ముచ్చట? వద్దురా, నీకు దండం పెడతా, నీకు 100 ఇస్తారా? అరే ఎల్లిగా, ఈ సుబ్బిగాడు నీ బంగారం వస్తుంటే పెళ్ళాన్ని తీసుకొని సినిమా వేండ్రా. అది నేను నా 2 కళ్ళతో చూసిన. అరే సుబ్బులుగా, వాడు చెప్పింది నిజమేనారా? నువ్వు నా దోస్తు వాడిని మోసం చేస్తావారా? అరే వాడు తాగుపోతాడు, వాడి మాటలు నేను నమ్ముతావురా? వాడు తాగుతేనే నిజం చెప్తాడురా.
ఒకసారి లక్ష్మి రాయ నీకు ఉంది వాళ్ళ ఆడు మంచిగా ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి నీ కాళ్ళు మొక్కు నీ దండం పెడతా నీ పిల్లమోటు నీ కొడుకోటు నీ బిడ్డలోటు నాకే తెలికేరా మీరు అవసరం తీరు ఇడ్డా ఒక్కొక్కని చెప్తాను సావదే తల్లి అత్త నాకు నన్ను అంటాడు ఆనాడు బాని ఓట్లు వేయించుకున్నారాక ఇంటి చుట్టూ నాకే 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 అని అంటారు. ఓట్లు వేసినాక ఎవ్వరు పట్టించుకోడు. ఇంకా వార్డ్ నెంబర్ సత్యగాడు అని పెళ్ళాం రాత్రి పొద్దున నా గుర్తుకే గుద్దు గుద్దు నీ అబ్బా ఒర్ర ఈ బలుగుతుంది. ఇవేమన్నా రోడ్లేనా ఇప్పుడు దాగొచ్చి బయట ఈ పంత కొట్టుకుపోయింది కొంచెం బాగా పడుతుంది. అసలు నువ్వు మనిషివేనా? అరే, రోజు సత్తిగా. తాగేది వచ్చినా కొలువు నీది? వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకయ్యా? చప్పుడకి ఇంటి వచ్చి పండగ వాళ్ళు విన్నారనుకో నీ సాఫ్ చేస్తారు. ఎవడు గా వార్డ్ నెంబర్ సత్తిగా ఈ సాపు చేస్తాడా? వార్డ్ నెంబర్ సత్తిగాడే కాదు సర్పంచ్ గారి సంగతి కూడా చెప్తా. ఆడు ఇవాళ నేను ఓట్లు ఎత్తే గెలిచినోడు. ఈ ఊరు చూసిన వారే తాగేదానికి నీళ్లు లేవు, నడిచేదానికి రోడ్డు లేదు. ఆడేం సర్పంచే దారా. ఆడి గురించి ఊరి గురించి నీకెందుకయ్యా? చప్పుడకి ఇంట్లో వద్దురా. ఏయ్ చెయ్యి ఇడిచిపెట్టు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు గా వార్డ్ నెంబర్ సత్తిగాడు నువ్వు సర్పంచ్ గాడు మా ఊరంతా దోసుకుంటారు. అవ్వా మా చుట్టూ తాగుబోతులకు రోజుకొక పుల్ బాటిల్ ఇచ్చే పథకం పెట్టాలి. మా పడుతురు కానీ నువ్వు లోపల నడు. నువ్వు మారవైగా సర్పంచ్ సాబ్ తావు శంకర్ గారి మాటలు వింటుంటే మీకు కోపం కానీ రోషం కానీ వస్తలేదా? అరే వార్డ్ నెంబర్ వాడిప్పుడు తాగున్నాడు, వాడిని జోలికి పోతే బండ బూతులు తిడతాడు. అవ్వ తలకాయ నొత్తాంది, నాలుక గుంజుతాంది. ఒక్క సుక్క పడితే నీవి చెప్పిన మాట ఇంటే. ఎవరిని పట్టాలి ఎవరిని పట్టాలి? పీకల్లాక తాగుడు, ఆనికి ఈనికి లొల్లిలు పెట్టించుడు, తాకుంటూ ఊర్ల మీద తిరుగుడు, ఇదే పనా నీకు? మారవైగా. ఎందుకే ప్రియా రోజు తిడతావు? నన్ను తిట్టేది నీకు మనసులో పట్టదానే? నువ్వు చేసే పనులు గట్లున్నాయి. ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకుంటువి, తాకుంటూ ఊర్లో తిరుగుతాను. నిన్ను తిట్టకుంటే ఇంకేం చేయమంటావు? అది కాకపోతే ఇంకో నౌకరే దేశమేమన్నా కొట్టువేందా? ఇంకెవరు నీకు పనులు పెట్టుకునేది, నీకు పని ఇచ్చేది? ఊర్లో అందరితోనే గొడవలేదాయ నీకు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరికి పోతా, ఆ ఊర్లో బతుకుతా. నాకేమన్నా భయం ఆనే? నువ్వు ఎక్కడికన్నా పో, ఎట్లన్నా చావు, నీతో నొరితే నాకు తలకాయ నొత్తాంది. నన్ను ఎవరిని పట్టాలి? తలకాయ అంతా దిమ్మ దిమ్మ. వార్డ్ నెంబర్ సత్తన్న నమస్తేనే. తలకాయ అంతా బాగా గుర్తుంది, ఒక 90 చెప్పరా? అదే ఎందుకురా రాత్రి రాగి తిట్టిన సరిపోదా? నన్ను ఒక్కనే కాదురా సర్పంచ్ కూడా పొట్టుపొట్టు తిట్టినావు నువ్వు. నేను నిన్ను తిడతానానే? ఎవడు చెప్పిండే? అవ్వతోడే నిన్ను నేను తిట్టలే. నేనేన్నారా? సత్తన్న తప్పైపోయింది. ఏదో రిమసొప్పున అట్లా మాట్లాడినా, ఇంకో తప్ప అనన్నా దండం పెడతా. సర్పంచ్ సాపు దేవుని వస్తుంటాడే, సర్పంచ్ సాపుకి చెప్పకు. ఈసారి వదిలిపెడతానా, ఇంకోసారి రిపీట్ అయిందనుకో ఊళ్ళకి వెళ్ళకూడదా? సరే అన్న. సత్తిగా సాయంత్రం నీ సంగతి చెప్తా ఆగు బిడ్డ. నీ అవ్వ ఊళ్ళే ఒక్క పురుగు కనబడతలేరు. రాత్రికి ఇట్లా కాల్ చేసిపోయారు అయ్యింది. నీ అవ్వ 4 అద్దగుండా పట్టే ఇవాళ ఎవరిని దొరకబట్టాలి? ఏం చెయ్యాలి? ఊరంతా ఎక్కినా ఒక్కడు కనబడతలేరు. ఉన్నరా సచ్చిరా 4 గుంజ పట్టే పెయ్య తనక పట్టే ఏం చేసుడు ఏమో. ఇక వడ్డీల వాసుగాని దగ్గర పోయి 500 అప్పు తీసుకోవాల్సిందే.
ఏరా శంకర్ బాట ఇటు పడ్డది అది నమస్తే అన్న. చెప్పురా ఏందో 500 అప్పు కిందికి కావాలన్నా 2 రోజులలో మళ్ళీ మిత్తితోటి తిరిగిత్తా. తాకట్టు పెట్టడానికి ఏం తెచ్చినవురా? ఏం తేలే అన్న, నా మాట విని నువ్వు ఎట్లిచ్చినావో మళ్ళీ నేను అట్లా నీకు తీసుకొచ్చిట్టా. సుక్కలేక నాలుగంతా గుంజుతాంది. అరే శంకర్గా తాకట్టు పెట్టని నేను పైసలు ఇవ్వని తెలుసు కదరా, తాకట్టు పెట్టడానికి ఏమన్నా తీసుకురాపు. నా దగ్గర ఏముంటుందన్న తాకట్టు పెట్టేందుకు? లుంగి అంగి తప్ప, అవైనా వారం రోజులే సబ్బులే కుతుకుతలేను. ఊళ్ళే ఒక్కొక్కరు ఇన్ని నగలేసుకొని తిరుగుతురు, ఎవరి మెడలకన్నా గుంజుకొని రాపో. ఇట్లాంటి పనులు నాతోటి కావన్నా. అట్లాంటి పనులు కూడా నాతో కావురా, రూపాయలు ఇవ్వపో. తాకట్టుకి ఏం లేవు కానీ తాగడానికి డబ్బులు కావన్నట్టు తాగబోతున్నాయి అలా. అరే శంకర్ గా నువ్వు ఇక్కడ ఉన్నావురా, నీ కోసం ఊరంతా చూసేస్తుండా. ఇదిగో ఇవి 500 నుంచి. అరే ఎట్టడన్నా చేసి ఆ ఎల్లిగానితో నేను ఒళ్ళి బంద్ చేపిరా. వాడి పిల్లానికి నాకు ఏ సంబంధం లేదని చెప్పురా. నా పిల్ల పుట్టింటికి వెళ్ళిందిరా, నీకు దండం పెడతారా. అరే ఏదో చెయ్యిరా. ఈ బుద్ధి ముందుంటే ఎంత మంచిగా ఉండు. సరే నేను వచ్చి సెట్ చేస్తాపో. అరే మిత్తిర వాసుగా తాగచ్చి నీ సంగతి చెప్తాకు బిడ్డ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తాగితే మాకు మేమే మహారాజులం, తాగుబోతులం మేము తాగుబోతులం, సారదాగి ఒక్కొక్కని సావగొడుతాం. అరే మిత్తిర వాసుగా పొద్దున ఆఫ్టర్ 500 అడుగుతావారా? అరే మిత్తిర వాసుగా బయటికి రాబే, చూసుకుందాం నువ్వే నేను వేరాలే. అరే మిత్తిర వాసుగా బయటికి రాబే, బయటికి రా. అరే శంకర్గా మందు నెత్తికెక్కిందా ఏమ్రా? తిక్క తిక్క మాటలు మాట్లాడుతున్నావు. నెత్తికెక్కుడు ఎక్కడిరా? నా మందు నా పైసలు నా ఇష్టం. నీ లెక్క దొంగ లెక్కలు రాసి మంది సొమ్ముతో తాగుతలేను. దొంగ లెక్కలేంద్రా, దొంగ లెక్కలు మరి కారా? ఓ మల్లయ్యమా ఒకసారి ఇట్రా. ఓ మల్లయ్యమా పిలిచిన పడతలేదా? ఇట్రా. ఏమైంది? ఈ దొంగ మిత్తిలు ఇచ్చే వాసుగాడు నీ ఇంటి వెనక గోసిగాడు నీ ఎద్దును అంగట్లు అబ్బీరు మావా, నేను చూసినా. ఏం మాట్లాడుతున్నావురా శంకర్గా? వానెద్దు నేనెందుకు అమ్ముకుంటారా? ఓ మామ ఈ మాటలు నమ్మకు. నీ ఎద్దును ఈడ అమ్మిండు, నా కళ్ళతో నేను చూసిన. కాదు అంటే ఆ గోసిగాని పిలిచి అడుగు. నాకు కూడా వీని మీద అనుమానం ఉందల్లుడు. నా ఇద్దు కోసము నెల రోజు ఉంచలే తిరిగని ఊరు లేదు, తిరిగని జాడ లేదు. ఎంత ఎత్తినా దొరుకుతాడే అల్లుడు. అంగట్లు అమ్మినాక ఇంకెక్కడ దొరుకుతుంది మామ? వాసుగాన్ని అడుగు, మొత్తం ఆడే చెప్తాడు. ఏమ్రా నువ్వు నా ఇద్దు నమ్ముకుంటా, నువ్వు నన్నే మోసం చేస్తావు. నిన్న మోసం చేసుకుంటా నా కూతురు మాటలు పట్టుకొని నువ్వు. ఒక్కొక్కని తోలు తీసి నా పిల్లానికి నాకు 2 జతల చెప్పులు కుట్టించుకుంటాం. నేను తాగుతాన్నట, తింటాన్నట, తిరుగుతాన్నట. అయినా నా పైసలు నేను తాగుతా, తింటా, తిరుగుతా, పంట. ఏమన్నా అని ఇంట్లో పైసలకి వెళ్ళి గుంజుకొని తాగుతాన్నా? కొడుకున్నారా ఒక్కొక్క నోరు సుతిల దారం పెట్టి గొన సంచులు కుట్టినట్టు కుడతా. ప్రియా ఇవాళ కౌసంగే నోరంతా సప్పగా ఉన్నది. ఇంట్లో బియ్యం గింజలు లేవు కానీ నా మొగునికి నీస్ కౌస్ కావాలంట. గొంతమ్మ కోరికలు బాగానే ఉన్నాయి. అయినా మొన్ననే కేసీఆర్ సారు మనిషికి 12 కిలోల బియ్యం ఇచ్చింది కాదే. కూసొని తింటే 12 క్వింటాల బియ్యం అయినా చాలే. ఆయన ఇచ్చి 2 నెలలు అవుతుంది. సరే ఇంకా 2 నెలలు ఇవ్వమని చెప్తాగు సార్కు. సర్పంచ్ అన్న, ఆ తాగోటి శంకర్ గారి ఆగడాలు రోజు రోజు మితిమీరిపోతున్నాయి. వానికి పైసలు ఇవ్వకపోతే వాటికి వీటికి నొల్లి పెడుతున్నాడు. అవునన్నా, వాని వల్లనే ఊళ్ళో రోజు లొల్లి అవుతున్నాయి. మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పాలి. మొన్న కూడా మిమ్మల్ని మా వార్డు మెంబర్ని అందరినీ బండబూతులు తిట్టిండంట. ఆ 1వ నెంబర్ వార్డు మెంబర్ చెప్పిండు. సరే వాళ్ళని ఏం చేద్దాం మీరే చెప్పండి. ముందు మన ఊర్లో మందు బంద్ చేద్దాం. మందు పని చేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? కావాలనుకుంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట పోయి తెచ్చుకొని తాగుతారు. కానీ శంకర్ గారిని నస ఇక్కడ భరించలేకపోతున్నాం. సరే అట్నే కానిద్దాం, ఊర్లో దండోర వేయిస్తా. ఊళ్ళో వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా ఇవాళ నుంచి మా ఊళ్ళో మందు అమ్మడము, సారా అమ్మడము మొత్తం బంద్.
ఊళ్ళో ఎవరైనా మందు అమ్ముతే జరిమానా 50,000 రూపాయలు. ఇది మన గ్రామ పంచాయతీ తీర్మానము. ఏరే శంకర్గా నైట్కి పైసలు కావాలా? ఇస్తా. ఏరా శంకర్గా 500 ఇయ్యన్నారా? వడ్డీ లేకుండా ఇస్తుందా? ఏమిరా శంకర్య, ఈ రోజు ఇంద్ర సప్పుడు ఆడబోతున్నావు? రోజు ఏమన్నా కొన్ని తిట్టుకుంటూ పోతావుగా? 2 రోజుల నుంచి ఈ శంకర్ గాని బాధ లేకుండా ఊరు ప్రశాంతంగా ఉందన్న. ఇదంతా మీదయ్యే సర్పంచ్ గారు. సర్పంచ్ సార్, అక్కడ శంకర్ అన్న పక్కూరు అడవిలో సారగాస్తుంది సార్. ఈ ఊర్లో మందమ్మడం బంద్ అయిందని పక్కుల్లో సారా కాసుకుంటా అక్కడున్న వాళ్ళందరికి లొల్లిలు పెట్టించుకుంటా తాక్కుంటా తిరుక్కుంటా కాలం వెళ్ళదిస్తాడు. అందుకనే అసలే కండక్టర్ శంకర్ గాని ఇల్లు ఎక్కడ అంటే అందరు భయపడిపోతుర్రు. ఇంతకెందుకు వచ్చినావు అన్న? లేపమంటావా? వద్దమ్మా లేపకు. 10 రోజుల చెల్లెలు పెళ్లి ఉన్నది, కార్డు ఇచ్చిపోదామని వచ్చిన. చెల్లె పెళ్ళికి నువ్వు ఒక్కదాని వేరా, వాడిని తోలుకరాకు. సరే పోయి అతనే. ఉన్న ఉద్యోగం పీకుంటివి, నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం పీక్కుంటువా? సావదే తల్లి అత్త రాగు. నన్ను అంటాడు ఆనాడు ఆడ కట్టాను అంత కొట్టుకపోయింది పాడుగా యాక్షన్. పోయింది లేలా. నేను తిడతానా? విన్నావా అన్న? ఏదో నోటు దూడు ఎక్కువ తిట్టిందే, తప్ప ఇదేంది. ఇంకో తప్ప ఏమనుకోకన్నా అక్కడ డైలాగ్ పోయింది మొత్తం.